This is my poor daughter. What happened to you? What happened to you? Where are you? Where are you? But I knew she was always in there. Like I say, 3 to 5 minutes, boom, they're down. Addiction is very painful. It hurts. I was barely breathing, and I was just like, oh my god, I was trying, I didn't know what to do, I didn't want to call the police. It changed my whole chemistry and my way of thinking. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఓపియంని ట్రెడిషనల్ మెడిసిన్ గా ఉపయోగించేవారు. కానీ 20th సెంచరీలో డ్రగ్స్ అనేటివి డిస్ట్రక్షన్ గా మారాయి. ఫస్ట్ టైం హ్యూమన్ బీయింగ్స్ డ్రగ్స్ వాడడం మొదలు పెట్టారు. Well, I'm feeling perfectly fit at the moment, and the same as I ever am, and I'll take the drug now. అప్పట్లో ఉన్న హీరోయిన్, కొకైన్ ప్రపంచంలో ఉన్న ఎన్నో దేశాల్లో ఒక పెద్ద డ్రగ్ అడిక్షన్ గా మారిపోయింది. కానీ ఇప్పుడు ఈ 21st సెంచరీలో వీటికన్నా భయంకరమైన డ్రగ్ ఒకటి పుట్టింది. Fentanyl, a drug highly potent opioid. is 50 times more powerful than heroin. More than 100,000 people died in America. అసలు ఈ ఫెంటనిల్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఫెంటనిల్ అంటే ఒక ఒపియోయిడ్ అంటే ఒక క్లాస్ ఆఫ్ డ్రగ్ అని అర్థం. ఈ డ్రగ్ మన బ్రెయిన్ లో ఉన్న ఒపియోయిడ్ రెసిప్టర్స్ మీద పనిచేసి పెయిన్ ని తగ్గించడంలో, ఇంకా రిలాక్సేషన్ ని పెంచడంలో ఉపయోగపడుతుంది. మార్కెట్ లో మార్ఫైన్, కొకైన్, హీరోయిన్ లాంటి ఎన్నో రకాల శక్తివంతమైన డ్రగ్స్ ఉన్నాయి. కానీ ఫెంటనిల్ అనేది వాటికన్నా 50 నుండి 100 రెట్లు శక్తివంతమైనది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే 2 మిల్లీగ్రాముల ఫెంటనిల్ ఒక నిండు ప్రాణాన్ని తీసుకోవడానికి సరిపోతుంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 1990 నుండి ఎంతో మంది డ్రగ్స్ ఓవర్ డోసేజ్ వల్ల చనిపోతూ వచ్చారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఫెంటనిల్ డ్రగ్ ఓవర్ డోసేజ్ వల్ల దాదాపుగా 78,780 మంది చనిపోయారు. అండ్ దిస్ సింథటిక్ opioid become the biggest killer of Americans. ఫెంటనిల్ అనేది ఇంక్రెడిబ్లీ చీప్ ప్రొడ్యూస్డ్ డ్రగ్. దీనికోసం పోపిన్స్ ప్లాంట్ లాగా కొన్ని ఎకరాలు పండించాల్సిన అవసరం లేదు. దీనికి ఒక చిన్న ల్యాబొరేటరీ ఉంటే సరిపోతుంది. యుఎస్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ చెప్పిన నిజం ప్రకారం ఫెంటనిల్ అనేది చీప్ గా ప్రొడ్యూస్ అవ్వడమే కాదు, దీన్ని ఎన్నో రకాల ఇతర డ్రగ్స్ లో కూడా కలిపి స్మగ్లింగ్ చేస్తారు. అసలు ఇంత భయంకరమైన డ్రగ్ ని ఎవరు తయారు చేస్తున్నారు? దీన్ని తయారు చేయడానికి కావాల్సిన కెమికల్స్ ఎవరు సప్లై చేస్తున్నారు? ఇంత పెద్ద డ్రగ్ స్మగ్లింగ్ వెనకాల ఎవరెవరి చేతులున్నాయి? ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. ఇన్ని వేల మంది చనిపోవడానికి కారణమైన ఈ డ్రగ్ USA లో తయారైంది కాదు. దీని వెనుక ఒక పెద్ద గ్లోబల్ చైనే ఉంది. దేర్ ఇట్ కమ్స్, చైనా. ఫెంటనిల్ ను తయారు చేయడానికి కావాల్సిన కెమికల్స్, ఇంగ్రీడియంట్స్ చైనాలోనే తయారవుతాయి. ఈ గ్లోబల్ చైన్ ఇక్కడ నుండే మొదలవుతుంది. 2019లో చైనా ఫెంటనిల్ ను బ్యాన్ చేసింది. కానీ చైనా ఫెంటనిల్ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, కెమికల్స్ ను ప్రొడక్షన్ మాత్రం ఆపలేదు. దీంతో చైనా ప్రపంచంలోనే ది లార్జెస్ట్ గ్లోబల్ సప్లయర్ గా మారిపోయింది. చైనా మాత్రమే కాదు, దీంట్లో ఇండియా భాగస్వామ్యం కూడా ఉంది. ఇవన్నీ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అయిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా వీటిని ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఇక్కడ మోస్ట్ కామన్ గా ట్రాన్స్పోర్ట్ అయ్యే ప్లేస్ మెక్సికో, నోగెల్స్.
నోగెల్స్ అనేది ఒక బార్డర్ ట్విన్ సిటీ. ఇది సగం USA లో ఉంటుంది, మిగిలిన సగం మెక్సికోలో ఉంటుంది. ఫెంటనిల్ తో సహా ఎన్నో రకాలైన డ్రగ్స్ ఇక్కడ నుండే స్మగ్లింగ్ అవుతాయి. US కు స్మగుల్ అవుతున్న 90% ఫెంటనిల్ మెక్సికో నుండి తయారు చేసింది. 18 స్క్వేర్ మీటర్స్ చిన్న రూమ్ లో 1 కిలోగ్రామ్ ఆఫ్ ఫెంటనిల్ అంటే 50,000 డోసెస్ ఒక్కసారిగా తయారు చేయగలరు. ఫెంటనిల్ అనేది స్ట్రీట్స్ లో ఉండే ఒక డ్రగ్ మాత్రమే కాదు, ఇట్ హ్యాస్ బికమ్ ద గ్లోబల్ క్రైసిస్. ఏషియన్ కెమికల్ ల్యాబ్స్ నుండి వచ్చే ఈ డ్రగ్ కొన్ని దేశాలను నాశనం చేయగలుగుతుంది. USA లో ఎక్కువ శాతం ట్రాంక్విలైజర్స్ ను వాడడం మొదలు పెట్టారు. ఈ ట్రాంక్విలైజర్స్ అనేటివి జైలజిన్ మరియు ఫెంటనిల్ యొక్క కాంబినేషన్. ఇది జనరల్ గా అనిమల్స్ మీద వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ హార్సెస్, ఎలిఫెంట్స్ లాంటి పెద్ద పెద్ద అనిమల్స్ మీద వాడతారు. జైలజిన్ ని ఒపియోడ్ అంటే ఫెంటనిల్ తో కలపడం వల్ల ఇది ఎంత శక్తివంతంగా తయారవుతుంది. కాబట్టి నార్మల్ పీపుల్ అస్సలు తీసుకోకూడదు. ఇది కేవలం స్మగ్లింగ్ అనో ఇంకేదో కాదు. ఒక 2 గ్రాముల పౌడర్ ఒక కుటుంబాన్ని, ఒక సమాజాన్ని, ఈవెన్ కొన్ని దేశాలను ఎలా నాశనం చేయగలదో అని. అండ్ దట్స్ వై అండర్స్టాండింగ్ దిస్ చైన్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ బ్రేకింగ్ ఇట్.